శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఈ నెలలో గోచార స్థితి మూలకంగా వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ఆర్థికంగా ఒక మంచి స్థితికి మీరు చేరుకుంటారు. కుటుంబంలో మంచి పేరును సంపాదిస్తారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక శుక్రుడి యొక్క శుభస్థానం మూలకంగా మీకు చాలా విషయాలలో మీరు సంతోషాన్ని పొందుతారు. లగ్జరీగా కంఫర్ట్స్తో మీరు ఈ మాసాన్ని గడుపుతారు. సౌకర్యవంతంగా ఉంటుంది ఈ మాసం. మీకు రాబడి సమయానుకూలంగా మీకు చేతికి అందుతుంది. మీరు పొదుపుపై ఆలోచనలు చేపడతారు. ఇక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఈ మాసంలో మెండుగా ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి పేరు లభిస్తుంది. ప్రశంసలు పొందుతారు. మీరు వర్క్ ప్లేస్ లోపల మీ పనితనాన్ని అధికారులు, హైయప్స్, యాజమాన్యము గుర్తించడం మూలకంగా మీరు ఇంక్రిమెంట్స్ రూపకంలో, బోనస్ రూపకంలో మీరు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ మీకు ఈ మాసంలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల విషయం మనం చూసినట్టయితే, కొత్త వ్యాపారాలు, కొత్త డీల్స్ కుదిరించుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఒప్పందాలు చేసుకుంటారు. తద్వారా మీ ప్రణాళికను, మీ ప్లానింగ్ను మార్పు చేసుకుని అందులో మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. అయితే పెట్టుబడి పెట్టండి. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు కొంత ఆలోచించి చేయడము ఎంతకైనా కూడాను మంచిది. శని మీకు అనుకూలంగా ఉన్నాడు. గురువు అనుకూలంగా ఉన్నాడు. పెట్టుబడులకు, పొదుపుకు చాలా అనుకూలమైనటువంటి నెల. అయితే మన ఆలోచన మేరకు రిస్క్ లేకుండా మీరు పనిచేయడము చాలా ఉత్తమమైనటువంటిది. కుటుంబ వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఆత్మీయులతో ప్రశంసలను పొందుతారు. సమావేశాలు, సంతోషాలు, వేడుకలకు మీరు హాజరవుతారు. ఇక దంపతులకు, భార్యాభర్తలకు కూడాను అన్యోన్యత ఈ నెల లోపల కనబడుతుంది. ఇకపోతే ఆరోగ్యము మీకు బాగానే ఉంటుంది. అయితే మీరు ఆహార నియమాలను పాటించడము చాలా అవసరము ఈ మాసంలో. ఇకపోతే ఇల్లు, వాహనాలు, ముఖ్యమైనటువంటి వస్తువులను, అంటే విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుభకార్యాలు చేస్తారు. ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు లాంటివి చేపడతారు. ఇక పిల్లల యొక్క చదువు విషయం ఆలోచించినట్టయితే విద్య లోపల పురోగతి కనబడుతుంది. మీ చదువే కానివ్వండి, మీ పిల్లల చదువు కానివ్వండి, మీ దగ్గరి వాళ్ళు, మీపై ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ విషయం ఆలోచించినట్టయితే వాళ్ళు చదువు లోపల బాగా పురోగతిని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కూడాను అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసము అనుకూలిస్తుంది. ఇకపోతే ప్రభుత్వ వ్యవహారాలలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయపరమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా అందులో సమయము వృధా అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా వృషభ రాశి వారికి కుటుంబ పెద్దలు, ఆత్మీయులు, స్నేహితులు, ఆప్తుల యొక్క ఆశీర్వాదము ఈ మాసంలో బాగా కనబడుతుంది. ఇక సంగీత, సాహిత్య, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఒక సృజనాత్మకమైనటువంటి వృత్తి లోపల ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మానసికంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు, భయాలు ఎదురైనప్పటికీ వాటిని మీరు అధిగమిస్తారు. ఒక మంచి స్థితికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పైన, గురువు పైన, దేవత గురుభక్తి మీకు పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ ఫిబ్రవరి మాసము వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. సుఖమయమైనటువంటి జీవితాన్ని ఈ మాసంలో గడుపుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు. కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కనుక దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, శుక్రుడు మనకు అన్ని రకాలుగా సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు
అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.